బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే పవన్ కు ఏ శాఖలు కేటాయిస్తారు అనే దానిపై అందరి దృష్టి కూడా పడింది. అభిమానులు, జనసేన వర్గాలు పవన్ ను హోంశాఖ మంత్రిగా చూడాలనుకుంటున్నారు. కానీ పవన్ మాత్రం పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిపై తనకు ఇంట్రెస్ట్ అని పలుసార్లు చెప్పుకొచ్చారు. దీంతో పవన్ కు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలను కేటాయిస్తారని తెలుస్తోంది. గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధిలో కీలకమని పవన్ చాలాసార్లు చెప్పారు. అందుకే ఆయన గ్రామాభివృద్ధి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం చంద్రబాబు తిరుమల పర్యటనలో ఉన్నారు. పర్యటన పూర్తయిన తర్వాత సాయంత్రం మంత్రులకు శాఖలను కేటాయించే అవకాశం ఉంది. ఇవాళ రాత్రి నాటికి అధికారిక ప్రకటన కూడా రావచ్చు. ఇక ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక నిన్న మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు పవన్ కి ఏ శాఖను కేటాయిస్తారు అనేది ఏపీలో హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, పవన్ కు ఏ శాఖను కేటాయించే అవకాశం ఉందనుకోవచ్చు? అయితే ఎప్పటి వరకు ఒక క్లారిటీ కూడా రావచ్చు? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఎలక్షన్స్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఆయన నిలబడిన పరిస్థితి కనిపించింది. నిన్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కానీ, లేకపోతే గతంలో ప్రచారంలో కానీ, తాజాగా ఎన్నికల కౌంటింగ్ రోజు కానీ, సో ఓవరాల్గా అతను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు కర్త కర్మ క్రియ ఆయనగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపించింది. ఇప్పుడు అందరి చూపు ఆయనపై పడింది. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్కి మంత్రివర్గంలో చేరతారా లేదా అనే ఉత్కంఠ పడింది. నిన్న ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన దాదాపుగా మంత్రిగా కన్ఫర్మ్ అయి చేసుకున్నారు. ఇక ఆయనకి ఏ శాఖ ఇస్తున్నారు, ఆయన పరిపాలన ఏ రకంగా చేయబోతా ఉన్నారు, సినిమాల్లో చూసిన దానికి నిజ జీవితంలో చూసిన దానికి ఏ విధమైన వ్యత్యాసం ఉంటుంది, సినిమాల్లో లాగానే ఇక్కడ కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాడా, లేకపోతే సినిమాలు వేరు నిజ జీవితం వేరు అనేది వ్యత్యాసం చూపిస్తారా అనే కోణంలో ప్రజలు, అభిమానులు ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి సమతుల్యత ఇస్తాను, సమ ప్రాధాన్యత ఇస్తాను, పవన్ కళ్యాణ్కి ప్రత్యేక గుర్తింపు ఇస్తాను అనేది గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్న ఏకైక మాట. దీనికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవి, డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మొన్న అర్ధరాత్రి చంద్రబాబు నివాసంలో అమిత్ షాతో జరిగిన చర్చల్లో కూడా ఇదే అంశాన్ని కూడా చంద్రబాబు అమిత్ షాకి చెప్పినట్టు తెలిసింది. అమిత్ షా కూడా సంతోషం వ్యక్తం చేసినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. సో దానిలో భాగంగానే నిన్న అమిత్ షా ట్విట్టర్ వేదికగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అభినందనలు, రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కృషి చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. సో ఇక పవన్ కళ్యాణ్కి ఇచ్చే శాఖకు సంబంధించి ఇక్కడ 2 రకాల శాఖలకు సంబంధించి ప్రచారం జరుగుతోంది. మొదటిది హోంశాఖ. ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించి ముఖ్యమంత్రి తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఏకైక పోస్టు హోంశాఖ. కానీ గత దశాబ్దాల కాలంగా హోంమంత్రి అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దేశంలో ఎక్కడైనా రబ్బర్ స్టాంపుగా మారిపోయిన పరిస్థితి కనిపించింది. సో దాన్ని మార్చాలి, ఆ వ్యవస్థని సమూలమైన మార్పులు చేర్పులు చేయాలనేది ఇప్పుడున్న ప్రభుత్వ కర్తవ్యం. పవన్ కళ్యాణ్కి సంబంధించి హోంమంత్రి ఇస్తారని చెప్పి ఆయన అభిమానులు విచ్చలవిడిగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్తో నిర్మిస్తున్న దర్శకులు సైతం పోలీస్ పోస్టర్ ఒకటేసి ట్విట్టర్ వేదికగా కూడా సోషల్ మీడియాలో వదిలారు. కానీ పవన్ కళ్యాణ్కి సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకోవాలని చెప్పి ఆయనే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆయన పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అనే దానికి సంబంధించి చాలామందికి అంతుబాటుని రహస్యాన్ని అయితే పవన్ కళ్యాణ్ తన మదిలోనే దాల్చుకున్నారు. గత 5 సంవత్సరాల కాలంగా అనేక విమర్శలు, అనేకమైన రకరకాలుగా అసలు ఇంకా ఏ స్థాయిలో అయితే ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్పై వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, రకరకాల పరంగా విమర్శలు, దాడులు, పెద్దాడులు చేసిన నేపథ్యంలో వాటన్నిటిని ఓర్పుతో, సహనంతో, తన రాజకీయ వ్యూహంతో ముందుకొచ్చి నెగ్గాడు. ఇప్పుడు అదే లక్ష్యాన్ని కూడా క్యాబినెట్లో ఎంచుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు. హోంశాఖ అయితే పార్టీకి, కార్యకర్తలకి
నేతలకి దూరమయ్యి ప్రభుత్వానికే ఎక్కువగా అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి. అదే పంచాయతీరాజ్ శాఖ అయితే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ పటిష్టతకి ఉపయోగపడుతూ ఉంది. గ్రామ స్థాయిలో నేతలతో నిత్యం అలా సత్సంబంధాలు కొనసాగించవచ్చు. తద్వారా పార్టీ బలోపేతం చేసుకోవడంతో పాటు 29కి కానీ 34లో కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రధానమైన పార్టీ పాత్ర పోషించాలనేది పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.